ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో ఈరోజు టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి. సో సర్దుబాటు అంటే ఏంటండి? నిరంతర ప్రక్రియగా జరుగుతుందండి. సర్దుబాటును ఇలా కూడా పిలుస్తారండి, సమయోజనము అనేసి అంటారు. ఓకే, సర్దుబాటు శక్తిని కోల్పోవడమే విషమయోజనము. సమయోజనం అంటే ఏంటండి? సర్దుబాటు అండి. ఒకవేళ సర్దుబాటు శక్తిని కోల్పోతే దాన్ని ఏమంటారండి? విషమయోజనము అంటారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవించడమే మనం సర్దుబాటు అండి. అసలు సర్దుబాటు అంటే ఏంటండి? మారిన పరిస్థితులకు అనుగుణంగా జీవించడమే, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం జీవించడమే సర్దుబాటు అండి. ఓకే, ఆటంకాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమే సర్దుబాటు. మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎలా అధిగమించాలి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని మనం అనుకోవడమే సర్దుబాటు అండి. వ్యక్తి పరిసరాలను, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోలేనప్పుడు తనకు వాటికి అనుకూలంగా మారుతాడు. అంటే ఇక్కడ చూడండి, పరిసరాలను, పరిస్థితులను తనకు అనుకూలంగా లేవు, అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి వాటికి అనుకూలంగా తను మారాలి. అలా మారడమే సర్దుబాటు. ఓకే, వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యపూరితమైన సంబంధమును నెలకొల్పటానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పులే సర్దుబాటు అండి. ఎవరు చెప్పారండి ఇది? గేట్స్ అండ్ జెర్సిల్డ్. ఓకే, వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యపూరితమైన సంబంధం, తనకు పరిసరాలకు మధ్య సంబంధం సామరస్యంగా ఉండాలి అంటే అనుకూలమైన రీతిలో ఉండాలి అని చెప్పింది ఎవరండి? అనుకూలమైన రీతిలో ఉండాలి అని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడమే సర్దుబాటు అని చెప్పింది గేట్స్ అండ్ జెర్సిల్డ్ అని. నెక్స్ట్, ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవటంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు. తమ అవసరాలను తీర్చుకోవడానికి పరిసరాలకు మధ్య ఉన్న సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అని చెప్పింది లారెన్స్ చాపూర్ అండి. ఓకే, నెక్స్ట్, వ్యక్తి ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడంలో కనబరిచే వైవిధ్యమే సర్దుబాటు. జేబీ చాప్లిన్ అండి. ఓకే, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అంటారు, జేబీ చాప్లిన్ రాదు. సో ఇక్కడ అవసరాలు చూడండి, తమ అవసరాలని తను మార్చుకుంటాడు. అలా అవి ఒక వ్యక్తికి ఉండే అవసరాలు ఏంటండి? 2 రకాల అవసరాలు ఉంటాయండి. ప్రాథమిక అవసరాలు, 2 గౌణ అవసరాలు అండి. సో ప్రాథమిక అవసరాలు అంటే ఏంటి? వ్యక్తి శరీర మనుగడకు అవసరమైనవి ప్రాథమిక అవసరాలండి. సో ప్రాథమిక అవసరాలు అంటే ఏంటండి? ఆహారము, నీరు, గాలి, నిద్ర, రక్షణ అనేవి ప్రాథమిక అవసరాలండి. వ్యక్తి యొక్క మానసిక మనుగడకు అవసరమైనవి గౌణ అవసరాలండి. శారీరక మనుగడకు అవసరమైనవి ప్రాథమిక అవసరాలు. సో అవి వచ్చేసి ఆహారం, నీరు, గాలి, నిద్ర, రక్షణ అండి. మానసిక మనుగడకు అవసరమైనవి గౌణ లక్షణాలండి. సో ఈ గౌణ లక్షణాలు అంటే ఏంటండి? ప్రేమ, ఆప్యాయత, గౌరవము, పరువు, ప్రతిష్ట ఇట్లాంటివి గౌణ లక్షణాలు అవుతాయండి. ఓకే, ఇందులో మనకు 2 రకాల ఆటంకాలు వస్తాయండి. అవి ఒకటి వ్యక్తిగత ఆటంకాలు, పరిసర ఆటంకాలు. సో వ్యక్తిగత ఆటంకాలు అంటే ఏంటండి? అవయవ లోపము, ప్రజ్ఞ తక్కువగా ఉండడము, ఓకే, స్మృతి లోపము, అందంగా లేకపోవడం, సామర్థ్యాలు లేకపోవడం, భాషణ లోపము. ఓకే, వ్యక్తిగత ఆటంకాలు ఏంటండి? అవయవ లోపము, ప్రజ్ఞ తక్కువగా ఉండడము, స్మృతి లోపము, అందంగా లేకపోవడము, సామర్థ్యాలు లేకపోవడము, భాషణ లోపము అండి. నెక్స్ట్, పరిసర ఆటంకాలు అంటే శీతోష్ణ స్థితి పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, కులమతాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక హోదాలు మొదలైనవండి. ఓకే, శీతోష్ణ స్థితి పరిస్థితులండి, ఆచార వ్యవహారాలు, కులమతాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక హోదాలు మొదలైనవి వచ్చేసి పరిసర ఆటంకాలండి. సో ఇప్పుడు చూడండి, అవసరాలు ఏర్పడి వాటిని తీర్చుకునే కోణంలో ఎదురైన ఆటంకాలను ఎదుర్కోవటం లేదా ప్రత్యామ్నాయ మార్గంలో సర్దుబాటు చేసుకోలేకపోతే పదే దాని గురించే బాధపడి మానసిక ఆరోగ్యం
దెబ్బతింటుంది. సో ఇప్పుడు మనకు అవసరాలు వచ్చాయండి, ఆ అవసరాన్ని మనం తీర్చుకోలేకపోతే ఆటంకాలు ఏర్పడతాయని చెప్పాము. అవసరాలు ఏర్పడతాయి అని చెప్పాము, అవి 2 రకాల అవసరాలని చెప్పాము. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని చెప్పాము. అవి తీర్చుకోలేకపోయే సమయంలో మనకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు అని చెప్పాము. ఆ ఆటంకాలు వచ్చేసి 2 రకాల ఆటంకాలు ఏర్పడతాయని చెప్పాము. వ్యక్తిగత ఆటంకాలు, పరిసర ఆటంకాలు అని చెప్పాము. సో ఈ ఆటంకాలు ఎదుర్కోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గంలో వ్యక్తి సర్దుబాటు చేసుకోలేకపోతే దాని గురించి ఆలోచించి పదే ఆలోచించి తన వ్యక్తి మానసికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటాడు. దానివల్లనే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్తున్నారండి. సో సంఘర్షణలు అనేది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ సంఘర్షణల గురించి నేను మీకోసం ఒక వీడియో కూడా చేశాను. సో ఇన్ కేస్ ఒకవేళ చూడని వాళ్ళైతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సంఘర్షణ అనేది మానసిక ఉద్వేగ స్థితి అండి. సంఘర్షణ అంటే ఏంటండి? మానసిక ఉద్వేగ స్థితి. 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య ఉన్న కోరికల మధ్య ఎంపికలో ఉండే మానసిక స్థితి సంఘర్షణ అండి. సో ఒక 2 కోరికలు ఉంటాయి, లేదంటే ఒక 2 లక్ష్యాలు ఉన్నాయి అనుకోండి. ఆ 2 లక్ష్యాలలో మనం ఏది ఎంపిక చేసుకోవాలి అనేదే సంఘర్షణ అని. ఓకే, నెక్స్ట్ 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితియే సంఘర్షణ అని నిర్వచించారండి డగ్లస్ అండ్ హాలండ్. సో డగ్లస్ అండ్ హాలండ్ ఏం చెప్తున్నారండి? 2 డిఫరెంట్గా ఉండే కోరికలు ఉంటాయండి, వాటి మధ్య ఏర్పడే తన్యత అంటే నేను ఇది చేయాలా, అది చేయాలా, నేనేం చేయాలి అనే ఆ సంఘర్షణ ఏదైతే ఉందో, బాధాకర ఉద్వేగ స్థితి ఏదైతే ఉందో దాన్ని సంఘర్షణ అని చెప్పారండి డగ్లస్ అండ్ హాలండ్. 2 లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని చెప్పారండి కెట్జ్ అండ్ లెహ్నర్ ఏం చెప్పారండి? 2 లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా ఆ కోరికలు ఉన్నాయి, దానివల్ల వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితి. వ్యక్తిలో ఏమవుతుంది, అరే నేను ఇది చేయాలా, అది చేయాలా, ఏది చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఏదైతే ఉద్రిక్త స్థితి ఉందో ఆ స్థితి ఏర్పడమే సంఘర్షణ అని చెప్పింది కెట్జ్ అండ్ లెహ్నర్ అండి. సో డగ్లస్ ఏం చెప్పారండి? 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడిన తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి. ఓకే, బాధాకర ఉద్వేగ స్థితియే సంఘర్షణ అని చెప్పింది డగ్లస్ అండ్ హాలండ్ అండి. వారి కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని చెప్పింది కెట్జ్ అండ్ లెహ్నర్ అండి. ఓకే, సంఘర్షణలు ఏర్పడే సందర్భాలు. సంఘర్షణలు అసలు ఎప్పుడు ఏర్పడతాయండి మానవులలో? ఫస్ట్ చూడండి, 1కి మించిన ఎక్కువ కోరికలు ఒకేసారి తీర్చుకోవాలనుకున్నప్పుడు, 1కి మించిన ఎక్కువ కోరికలు ఒకేసారి వచ్చాయనుకోండి. సో అప్పుడు ఆ సంఘర్షణలు వాటిని తీర్చుకోవాలి అనుకున్నప్పుడు, తీర్చుకోలేకపోయినప్పుడు అప్పుడు ఈ సంఘర్షణ ఏర్పడుతుంది. లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు, అంటే మనం ఏదైనా చెయ్యక తప్పదు, బట్ చెయ్యాలని లేదు, అలాంటి టైంలో సంఘర్షణ ఏర్పడుతుందండి. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనకు 2 ఇష్టమేనండి. ఓకే, నాకు పడుకోవడమే ఇష్టమే, చదువుకోవడము ఇష్టమే, కానీ పడుకోవాలా, చదువుకోవాలా, ఇది సంఘర్షణ ఏర్పడుతుంది మనలో. అలాంటి టైంలో నాకు ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ అంటే ఇష్టమే, హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయడము ఇష్టమే, కానీ నేను హైదరాబాద్ దాకా వెళ్ళి జాబ్ చేయాలి అంటే అక్కడ శాలరీ తక్కువ వస్తుంది. ఎక్కువ శాలరీ రావాలి అంటే వేరే నేను స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయాలా, లేకపోతే స్టేట్స్కి వెళ్ళాలా అనేది సంఘర్షణ. ఏది మనం తేల్చుకోలేము. అలాంటి టైంలో మనలో సంఘర్షణలు ఏర్పడతాయండి. కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు 4 రకాలండి. సో సంఘర్షణలను డిఫరెన్షియేషన్ చేసింది ఎవరండి? కర్ట్ లెవిన్ అండి. కర్ట్ లెవిన్ గారు ఏం చేశారు? 4 రకాలుగా సంఘర్షణలను విభజించారండి. ఈ 4 రకాలు ఏంటి అండి? ఉపగమ సంఘర్షణలు, పరిహార సంఘర్షణలు, పరిహార సంఘర్షణ అండ్ ఉపగమ పరిహార సంఘర్షణ అండి.
సో సంఘర్షణ అంటే ఏంటంటే రెండు ఇష్టమైన లేక రెండు ఆకర్షణీయమైన, రెండు ఆనందాన్ని కలిగించే, లేకంటే రెండు కావాలనిపించే కోరికలు, రెండు లేదా లక్ష్యాల మధ్యలో ఏదో ఒకటి మాత్రమే అనే ఎంపిక వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణ. సో మనకు రెండు ఇష్టమైనవి లేక రెండు ఆకర్షణీయమైనవి, రెండు ఆనందాన్ని కలిగించే కోరికలు ఉన్నాయి. 2 ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి, రెండో చేసుకోవడానికి లేదు. సో అలాంటి టైంలో ఎదురైన సంఘర్షణ ఉపగమ సంఘర్షణ అండి. దాన్ని సింపుల్గా అవ్వ కావాలి బువ్వ కావాలి అని చెప్తారు కదా. ఏదో ఒకటే కావాలి, ఇది కావాలా అది కావాలా అంటే లేదు, నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారు. దీంట్లో ఇమిడి ఉన్న సంఘర్షణ ఏంటి అని క్వశ్చనర్ మనం అడిగితే, ఎగ్జామినర్ అడిగినప్పుడు మనం దానిలో ఏముందని చెప్పాలి? ఉపగమ. ఉన్నత చదువులు చదవాలనుకునే లక్ష్యంతో చదువుతూ ఉన్న రాధకు మధ్యలోనూ మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రాధ ఎదుర్కొంటున్న సంఘర్షణ అంటే తను చదువు ఫినిష్ కాలే, జాబ్ కూడా వచ్చింది. ఇటు చదవాలని ఉంది, అటు జాబ్ చేయాలని ఉంది. అలాంటి టైంలో తను ఏం చేయాలి? రాధ పడే సంఘర్షణనే ఉపగమ సంఘర్షణ అండి. ఎంసెట్ ఉత్తీర్ణుడైన విద్యార్థి తను బాగా ఇష్టపడే సివిల్ బ్రాంచ్ ఎంచుకోవాలా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎంచుకోవాలా అని ఎదుర్కొంటున్న సంఘర్షణ. సో ఎంసెట్ అయిపోయిందండి. నెక్స్ట్ తను బీటెక్ చేస్తా అంటుండు. బీటెక్ చేయాలా, సివిల్స్లోకి వెళ్ళాలా? సివిల్స్లోకి వెళ్తే తనకిష్టం సివిల్స్లోకి వెళ్ళడం. తనకిష్టమని సివిల్స్లోకి వెళ్తాడా? సివిల్స్లోకి వెళ్ళినా మనకు వస్తుందా? రాదా? ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా దీంట్లో ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నేను కంప్యూటర్ సైన్స్ చేస్తే నాకు తొందరగా జాబ్ వస్తుంది కదా అని ఆలోచిస్తాడు. తనకి ఇష్టమైన సివిల్స్ సైడ్ వెళ్తాడా, లేక జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచనలో పడి సంఘర్షణ చేసుకుంటాడని ఈ రకమైన సంఘర్షణని ఉపగమ సంఘర్షణ అంటారు. ఓకే, రెండు ఇష్టం లేని, రెండు ఆకర్షణీయం కానీ, రెండు బాధను కలిగించే, రెండు వద్దనిపించే కోరికలు, లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరి అనే ఎంపిక వచ్చినప్పుడు వ్యక్తిలో ఉండే సంఘర్షణే పరిహార సంఘర్షణ అని. సో ఇంతకుముందు మనం ఉపగమ అంటే రెండు ఇష్టము కానీ ఏదో ఒకటే చేయాలి. అలాంటి టైంలో తను పడే టెన్షనే సంఘర్షణనే ఉపగమ అని చెప్పామండి. పరిహార అంటే రెండూ ఇష్టం లేవు, రెండూ నచ్చట్లేదు, రెండూ బాధను కలిగిస్తున్నాయి, కానీ చేయక తప్పదు, ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. అలాంటి దానిని పరిహార సంఘర్షణ అంటారండి. ముందు నొయ్యి వెనక కొయ్యి అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ పరిహార సంఘర్షణ అండి. ఓకే, పట్టభద్రుడైన రాజుకు ఉద్యోగం చేయాలని లేదు, అలాగని నాన్న కోరుకునే వ్యవసాయం చేయడమూ ఇష్టం లేదు. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తప్పనిసరి చేయాలి. తప్పనిసరి అయినప్పుడు రాజు ఎదుర్కొనే సంఘర్షణ ఏంటండి? పరిహార. రాజుకి పీజీ కంప్లీట్ అయిందండి, డిగ్రీ కంప్లీట్ అయింది, పట్టభద్రుడైండు, ఉద్యోగం చేయాలని లేదు, అలా అని నాన్న చెప్తుండు వ్యవసాయం చేయమని, వ్యవసాయం చేయడం కూడా ఇష్టం లేదు. ఈ రెండిటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి, ఉద్యోగమైనా చేయాలి, వ్యవసాయమైనా చేయాలి. సో అలాంటి టైంలో రాజు ఏదైతే సంఘర్షణ ఎదుర్కొంటాడో అలా ఆ సంఘర్షణను పరిహార సంఘర్షణ అంటారండి. ఓకే, రాముడు తన తమ్ముడు సుబ్బును ఏడిపించాలని లేదు, అలాగని తను అడుగుతున్న తన బొమ్మను ఇవ్వడం ఇష్టం లేదు. ఇందులో రాము అనుభవిస్తున్న సంఘర్షణ పరిహార. రాము సుబ్బు ఇద్దరు ఆడుకుంటున్నారండి, బ్రదర్స్. అయితే రాము దగ్గర ఉన్న బొమ్మని సుబ్బుకి ఇవ్వాలని లేదు, ఇష్టం లేదు, కానీ ఇవ్వకపోతే సుబ్బు ఏడుస్తున్నాడు. ఏడిపించడం ఇష్టం లేదు, ఇవ్వడము ఇష్టం లేదు. అలాంటి టైంలో రాము ఏం చేయాలి? రాములో కలిగే ఏదైతే సంఘర్షణ ఉందో దానిని పరిహార సంఘర్షణ అంటారండి. ఒక ఆకర్షణీయమైన మరో ఆకర్షణీయం కానీ, ఒక ఇష్టమైన మరొక ఇష్టం లేని,
ఒకటి ఆనందాన్ని మరొకటి బాధని కలిగించే కోరికలు ఉన్నాయనుకోండి, లేదంటే లక్ష్యాలు ఉన్నాయనుకోండి, ఆ లక్ష్యాల మధ్య ఎంపికలో ఏర్పడే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. అంటే ఒకటి ఇష్టము, ఇంకొకటి ఇష్టం లేదు. సో అలాంటి టైంలో ఏదైతే తను ఎంచుకోవాలి అనుకుంటాడో దాని గురించి పడే సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. చూడండి, వ్యక్తి ఒక ధ్యేయం, లక్ష్యం, కోరిక వైపు ఆకర్షుడవుతున్నాడు. కానీ భయం, బాధ అనేది అతని గమ్యాన్ని చేరడంలో ఆటంకపరుస్తుంది. ఇదియే ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక సైడ్ ఆకర్షణ అంటే రెండు ఉన్నాయండి. ఒక సైడ్ ఏమో చెయ్యాలి అనిపిస్తుంది, ఆకర్షణీయవంతంగా ఉంటుంది, కోరిక ఉంది, లక్ష్యం ఉంది, ధ్యేయం ఉంది. ఇంకో సైడ్ ఏంటి, భయం ఉంది, బాధ ఉంది, చేయాలని లేదు. అలాంటి టైంలో పడే సంఘర్షణను ఏమంటారండి? ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. అంటే మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఉపగమ పరిహార ఉపగమ ద్విఉపగమ పరిహార అని డైరెక్ట్గా క్వశ్చన్ అడగడండి. మనకు ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక క్వశ్చన్ వేస్తాడు. వ్యక్తి ఒక ధ్యేయం ఏంటి, లక్ష్యము, కోరిక, అటు సైడ్ ఆకర్షుడవుతున్నాడు, కానీ భయం, బాధ అనేది కూడా అతని గమ్యాల్లో చేరుతున్నాయి. అలాంటి టైంలో ఇది ఏ రకమైన సంఘర్షణకు ఎదురవుతుంది అంటే అప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఏ రకమైన అంటే ఒక సైడ్ లక్ష్యము, కోరిక, ఇష్టం ఉంది, కోరిక ఉంది, ఇంకో సైడ్ ఏంటి, భయం ఉంది, బాధ ఉంది. సో ఒకటేమో పాజిటివ్గా ఉంది, ఒకటి నెగిటివ్గా ఉంది. అది ఏంటి అంటే మనం ఆన్సర్ ఏం చేయాలంటే అప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అని చేయాలి. పరీక్ష సమయంలో టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూడాలనే కోరిక మరియు నాన్న చూస్తే తిడతాడేమో అనే భయం, ఈ రెండు ఉన్నాయండి. ఇందులో విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటండి? ఉపగమ పరిహార సంఘర్షణ. సో మనకు పరీక్షల టైంలో టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు చూడాలని ఉంది, నాన్న చూస్తే తిడతాడేమో అని భయం వస్తుంది. ఇందులో విద్యార్థి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటాడు అని క్వశ్చన్ అడుగుతాడండి. అప్పుడు ఆన్సర్ మనం ఏం చేయాలి? ఉపగమ పరిహార సంఘర్షణ. డిఎస్సి కోచింగ్కు వెళ్ళాలనే కోరిక ఉన్నప్పటికీ వెళితే సమయం, డబ్బులు వృధా అవుతాయని ఎటు నిర్ణయించుకోలేకపోతున్న అభ్యర్థి అనుభవిస్తున్న సంఘర్షణ. డిఎస్సి కోచింగ్కి వెళ్ళాలని ఉంది, నాకు ఎట్లాగో రాదు, నేను వెళ్ళడం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ అని చాలామంది అనుకుంటుంటారండి. చాలామంది ఉంటారు, నాకెందుకు వస్తుంది, వాళ్ళందరికీ రాదా, వాళ్ళకే వస్తుందేమో, నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వట్లే కదా, నాకు వస్తుందో రాదో, నాకు అంత నాలెడ్జ్ లేదు అని తమకు తాము డిగ్రేడ్ అయిపోతుంటారండి. సో అలాంటి అభ్యర్థి అనుభవిస్తున్న సంఘర్షణ ఏది అని మనకు ఎగ్జామినర్ అడిగితే మనం ఏం చెప్పాలండి? ఉపగమ పరిహార సంఘర్షణ అండి. సుబ్బుకి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం అండి, పట్టుకొని ఆడుకోవాలనుకుంటాడు. కానీ కుక్క పిల్లని పట్టుకుంటే అది కరుస్తుందేమో అని భయం కూడా ఉంది. సో అలాంటి టైంలో సుబ్బు ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటండి? ఉపగమ పరిహార. నెక్స్ట్, రెండు లక్ష్యాల మధ్య ఒకటి కంటే ఎక్కువ అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నట్లయితే ఆ ఎంపికలో ఉండే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అండి. రెండు లక్ష్యాలు ఉన్నాయి, వాటి మధ్య ఒకటి కంటే ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. అంటే రెండు లక్ష్యాల్లో అనుకూలతలు ఉంటాయండి, అండ్ ప్రతికూలతలు కూడా ఉంటాయి. అంటే రెండు మంచి ఉంటాయి, కానీ రెండిట్లో ఏదో మనకు నచ్చని విషయం కూడా ఒకటి ఉంటుంది. అలాంటి టైంలో ఆ ఎంపికలో ఏర్పడే సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఏం లేదండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. మనకు దూరంలో ఒక ఉద్యోగం వస్తుందండి, అక్కడ జీతం ఎక్కువ. మనకు దగ్గరలో ఒక జాబ్ వస్తుందండి, జీతం తక్కువ. అలాంటి టైంలో మనం ఏం చేస్తామండి? దూరంగా వెళ్ళి జాబ్ చేస్తామా? మనకు అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు. దూరం వెళ్ళడం ఇష్టం లేదు, కానీ జీతం ఎక్కువ వస్తుంది. అంటే ఇటు పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. దగ్గరలోకి వెళ్దామా? దగ్గర ఉండడం ఇష్టమే, బట్ జీతం తక్కువ వస్తుంది. ఇటు కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, రెండు ఉన్నాయండి. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఇదే. చూడండి, దూరంగా ఉద్యోగం వస్తుంది, జీతం ఎక్కువగా ఉంటుంది, కానీ దూరం వెళ్ళడం ఇష్టం లేక
దగ్గరలో ఉన్న జాబ్ చేద్దామా, దగ్గరలో ఉన్న జాబ్ ఉంది, బాగానే ఉంది, బట్ శాలరీ తక్కువ వస్తుంది, ఏది చెయ్యాలి అని ఆ వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. గవర్నమెంట్ టీచర్ అయిన వరుడు, అతనికేమో ఆస్తిపాస్తులు ఏం లేవండి. ప్రైవేట్ టీచర్ అయిన వరుడు, ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి. సో మీకు ఆస్తులు చూసి అంటే వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఆస్తిపాస్తులు బాగున్నాయి అని పిల్లనిద్దామనుకుంటారా? అతనేమో ప్రైవేట్ జాబు, పోనీ గవర్నమెంట్ టీచర్కి ఇద్దాము, జాబ్ ఉంది, సెక్యూరిటీ ఉంటుంది అని ఇద్దామనుకుంటాడా? తనకేమో ఆస్తులు లేవు, సడన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా? సో ఇలాంటి టైంలో ఏర్పడే సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారండి. సో దీనికి సంబంధించి నేను యూట్యూబ్లో వీడియో కూడా పెట్టానండి, నా ఛానల్లో ఆ వీడియో ఉంటుందండి. ఒకవేళ మీరు చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడమే కుంటనం అండి, అంటే కుంగుబాటు. ఇలా అని ఎవరు చెప్పారండి? కరోల్ అనేది చెప్పారండి. సో కుంటనం అంటే ఏం లేదండి, మనం హ్యాపీగా ఉండకపోవడం, అంటే ఏదో బాధ వల్ల లోపల కుంగిపోవడాన్ని కుంటనం అంటారండి. సో కుంటనం గురించి మనకి ఇంపార్టెంట్ బిట్స్ టాపిక్ అండి ఇది, దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచటంలో అవరోధం ఏర్పడితే ఉద్భవించే బాధే కుంటనం. ఓకే, కుంటనం అంటే ఏంటండి? మానవునిలోని ఆశయం కానీ అవసరం కానీ పరచడంలో అవరోధం ఏర్పడితే, అంటే మనం ఏదైనా ఆశించినప్పుడు కానీ లేదంటే మన అవసరం తీరనప్పుడు కానీ అవరోధం ఏర్పడింది అనుకోండి, అప్పుడు మనలో ఉద్భవించే బాధను ఏమంటారండి? కుంటనం అంటారు. కుంటనం ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి చూద్దామండి. కుంటనం అనేది సరైన లక్ష్యాలు ఏర్పరచుకోనప్పుడు, అంటే మనం సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోనప్పుడు కుంటనం జరుగుతుంది. ఎంచుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోయినప్పుడు, మనం ఏదైతే లక్ష్యం చేరుకోవాలనుకుంటున్నామో సో ఆశించిన లక్ష్యాలని మనం చేరుకోలేకపోతే కూడా కుంటనం జరుగుతుందండి. లక్ష్య ఛేదనలో ఆటంకములు ఎదురైన ఎక్కువసార్లు విఫలమైనప్పుడు, సో ఎక్కువసార్లు మనం లక్ష్యం ఛేదించడానికి లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దాంట్లో ఆటంకాలు ఎదురయ్యి ఎక్కువసార్లు విఫలమయ్యామనుకోండి, సో అలాంటి టైంలో కూడా కుంటనం జరుగుతుంది. కోరికలు తీరక తీర్చుకునే ప్రయత్నాలు తరచుగా విఫలమైన తీవ్ర నిరాశ నిస్పృహలతో గురి అయినప్పుడు, తీరని కోరికల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశకు గురి అయినప్పుడు. ఏం లేదండి, ఎగ్జాంపుల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. మనం టెట్ సాధించాలి అనుకున్నాం, సాధించలేనప్పుడు, సో సాధించాలి లైసెన్స్ క్వాలిఫై అవ్వాలి అనుకున్నాం, క్వాలిఫై అవ్వలేని సమయంలో, ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే, అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కువసార్లు విఫలమైనప్పుడు, మనం ఎన్నిసార్లు రాసినా క్వాలిఫై అవ్వలేదనుకోండి, అలాంటి టైంలో కుంటనం జరుగుతుంది. కోరికలు తీరక తీర్చుకునే ప్రయత్నాలు తరచుగా విఫలమైన తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతారు. సో అలాంటి, అంటే మనం బాగా బాధపడతాం, నిరాశ నిస్పృహలకు గురవుతాం కదా, అలాంటి టైంలో ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశకు గురి అయినప్పుడు, కోరికలు ఎందుకు తీరట్లేదు అని తీవ్రంగా ఆలోచించి అంటే లోపల బాధపడుతూ మనం కుంగిపోతాం కదా, అలాంటి వాటిని కుంటనం అంటారండి. ఇలాంటి టైంలో మనకు ఈ కుంటనం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ప్రేమలో విఫలమైన అమ్మాయి, పరీక్షలలో తరచుగా ఫెయిల్ అయ్యే విద్యార్థి తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి కావడం వల్ల ఏర్పడేది ఏంటి అంటే, ప్రేమలో విఫలమైనప్పుడు కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు కానీ ఏం జరుగుతుంది అంటే కుంటనం ఏర్పడుతుందండి. ఏర్పడిన ఫీలింగ్ని ఏమంటారంటే కుంటనం అంటారండి. ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకొని ఎంతో బాగా ప్రిపేర్ అయ్యి రాసిన ప్రతిసారి ఉద్యోగం రాకపోవడం వల్ల అతడు మానసికంగా కుంగిపోవటాన్ని ఏమంటారు అని అడుగుతారండి. దాన్ని కూడా కుంటనం అంటారండి. సో సర్దుబాటు శక్తి కోల్పోవడమే, అంటే మనం కాంప్రమైజ్ కాకపోవడాన్ని ఏమంటారండి? విషమయోజనము అంటారు. సర్దుబాటు చేసుకోలేకపోతే మనం విషమయోజనం అని ఇంతకుముందు కూడా తీసుకున్నాము. సో ఒత్తిడి ఎక్కువయ్యి సంఘర్షణలు తన్యతలు ఎదుర్కోలేకపోయి సర్దుబాటు శక్తిని కోల్పోతే
ఏర్పడేది ఏంటండి? విషమయోజనము. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతుల్యత లోపిస్తే ఏర్పడేది ఏంటండి? అవసరానికి అవకాశానికి మధ్య సమతుల్యత లోపిస్తే విషమయోజనం ఏర్పడుతుందండి. చూడండి, ఫస్ట్ మనకు ఏదైనా ఒక అవసరం ఉంటుందండి. సో ఆ అవసరంతో కోరికలు, మనం ఏదో ఒకటి కోరిక కోరుకుంటాము. ఆ కోరికలు ఏమవుతాయండి? తీరకపోతే సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ కుంటనం ఏర్పడుతుంది. ఈ కుంటనం వ్యాకులత, విషమయోజనం. మనకి ఏదైనా ఒక అవసరం వస్తుంది. సో మనం ఇలా చేయాలి అనుకుంటాము, కోరిక ఏర్పడుతుంది. అది తీరకపోతే అది ఎలా చేయాలి, మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనే సంఘర్షణలు ఏర్పడతాయి. కుంటనాలు ఎప్పుడు ఏర్పడతాయి? ఒకవేళ మనం చేసింది విఫలమైనప్పుడు కుంటనం ఏర్పడుతుందండి. అది వ్యాకులతలాగా మారుతుంది. అంటే అది మనకు ఒక మనాదిలాగా మారుతుంది. అదే విషమయోజనం అవుతుందండి. ఇది మనకు మనిషిలో ఏర్పడే అవసరాలు, కోరికలు, సంఘర్షణలు, కుంటనలు, వ్యాకులత, విషమయోజనం అనేది చూపించారండి. ఓకే, వ్యక్తిని విషమయోజనంకు గురి చేసే ప్రధాన అంశాలు ఏంటండి? ఏ అంశాలు వ్యక్తిని విషమయోజనానికి గురి చేస్తాయి అంటే ఒత్తిడి, కుంటనం, సంఘర్షణలు అండి. ఒత్తిడి, కుంటనం, సంఘర్షణలు, ఈ 3 అంశాలు వ్యక్తిని విషమయోజనానికి దారితీస్తాయండి. ఓకేనా? ఒత్తిడి అంటే ఏంటండి? ఏదైనా సవాలును లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోనప్పుడు వ్యక్తిపై ప్రభావం చూపేదే ఒత్తిడి అండి. అంటే ఏదైనా సవాల్ లేదా ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చింది, అప్పుడు ఆ వ్యక్తి ఆ పని చేయడానికి తనలో ఉన్న సామర్థ్యం సరిపోవట్లేదు. అలాంటి టైంలో తను ఎలా ఫీల్ అవుతారండి? ఒత్తిడికి గురైపోతారు. ఓకే, ఒక నిర్ణీత సమయంలో శక్తిని మించిన అనేక పనులు పూర్తి చేయవలసి వచ్చినప్పుడు వ్యక్తి మానసిక స్థితిపై ప్రభావం చూపేది. అంటే తనకు శక్తికి మించిన పనులు చేయాలి, బట్ తను చేయలేకపోతున్నాడు. ఆ టైంలో ఏం ఏర్పడుతుందండి? ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి అంటే ఏం లేదండి, ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా, మానసికంగా అతిగా స్పందించడం. ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు, ఏదైనా ఒక సిచ్యువేషన్కి కానివ్వండి, ఓకే, ఒక చేంజ్ తీసుకురావడానికి కానివ్వండి, ఒకళ్ళు క్వశ్చన్ చేస్తే మనం దానికి రిపీట్ ఆన్సర్ ఇవ్వడానికి కానివ్వండి, తను శారీరకంగా కానీ మానసికంగా కానీ అతిగా స్పందించడమే ఒత్తిడి అండి. ఓకే, ఒత్తిడి లేని స్థితి మనిషి ఇష్టపడడు అని ఎవరన్నారండి? ముర్రే. ఒత్తిడి లేకపోతే మనిషి ఇష్టపడడు అని చెప్పింది ముర్రే అండి. ఓకే, 10వ తరగతి సరిగా ప్రిపేర్ కాని విద్యార్థి పరీక్షలు దగ్గరయ్యే కొలది మానసిక స్థితిపై ప్రభావం చూపేది ఒత్తిడి. ఒక విద్యార్థి 10th క్లాస్ అండి, తను సరిగా ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఏం చేయాలి? బాగా టెన్షన్ పడతాడు. ఆ స్థితిని ఏమంటారండి? ఒత్తిడి అంటారండి. ఓకే, నెక్స్ట్ ఓకే, కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరగబోతుందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితే వ్యాకులత అండి. కారణరహితమైన భయం, దేనికో భయపడతారు, ఏదో కీడు జరుగుతుంది అని ఆలోచిస్తారు, దానివల్ల కలిగే మానసిక స్థితి ఏంటండి? వ్యాకులత. ఓకే, రక్త పరీక్షలకు పోయిన మనిషి రక్తం ఇచ్చి పరీక్ష ఫలితాలు రాకమునిపే తనకేదో భయంకరమైన జబ్బు వచ్చింది అని భయంతో ఏర్పడే మానసిక స్థితిని ఏమంటారండి? వ్యాకులత అంటారు. వ్యాకులత అంటే ఏంటండి? బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్తారు ఒక మనిషి. సో బ్లడ్ టెస్ట్లు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ రాకముందే ఓకే తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది, తనకు వస్తే ఎలా ఉంటుంది, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి, తను ముందే భయపడుతుంటారండి. ఆ స్థితిని ఏమంటారండి? వ్యాకులత అంటారు. పిల్లలు పరీక్ష రాయక మునిపే సరైన ర్యాంకు రాకపోతే ఎలా, అందరూ గెలిచేస్తారేమోనని ఊహతో, అంటే అందరికీ మంచి ర్యాంక్స్ వస్తాయి, నాకు రావేమో అలా భయపడితే ఆ ఊహని కూడా వ్యాకులత అంటారండి. ఓకే, లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే ఒత్తిడి అంటారండి. ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి మన దగ్గరున్న శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే దాన్ని ఒత్తిడి అంటారు. లక్ష్యాలను చేరుకోవడంలో తరచుగా విఫలమవుతుంటే
కుంటనం అంటారు, కుంటనం ఏర్పడుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తరచుగా విఫలమైతే మనలో వ్యక్తిలో ఏం ఏర్పడుతుందండి? కుంటనం ఏర్పడుతుంది. లక్ష్యంతో లేదంటే కోరికతో రాజీ పడలేకపోతే వ్యక్తిలో ఏర్పడేది సంఘర్షణ అండి. చూడండి, సింపుల్, మీకు 3 డెఫినేషన్స్ వస్తాయండి. లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తనకు తగిన శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే వ్యక్తిలో ఏర్పడేది ఒత్తిడి అండి. ఆ లక్ష్యాన్ని చేరడానికి తరచుగా ట్రై చేస్తున్నా కూడా విఫలమయ్యాడు అనుకోండి, వ్యక్తిలో ఏర్పడేది కుంటనం అండి. ఓకే, ఆ లక్ష్యంతో లక్ష్యాన్ని చేరుకోవడానికి అంటే కోరికలతో ఇష్టపడకపోతే అంటే రాజీ పడకపోతే మనలో ఏర్పడేది ఏంటండి? సంఘర్షణ అండి. అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే ఇష్టం లేదు కానీ చేరుకోవాలి, అలాంటి టైంలో మనలో ఏర్పడేది ఏంటండి? సంఘర్షణ. ఓకే, నెక్స్ట్ చూడండి, రక్షక తంత్రాలండి. రక్షక తంత్రాలు అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ రక్షక తంత్రాలు ఒత్తిడి, కుంటనములు, సంఘర్షణలు ఎక్కువైతే అవి వ్యాకులతకు దారితీస్తాయండి. సో ఈ వ్యాకులకు దారితీసినవి మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. అయితే వ్యక్తులు వ్యాకులతను అధిగమించడానికి కొన్ని అసహజమైన పద్ధతులను ఉపయోగించి ఆ తన్యతను కొంత తగ్గించుకుంటారండి. అంటే మనలో ఏర్పడిన వ్యాకులతను తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉపయోగించి కొంతవరకు తగ్గించుకుంటారండి. ఆ అసహజమైన పద్ధతులనే రక్షక తంత్రాలు అంటారు. సో మనలో ఏంటి? ఫస్ట్ ఒత్తిడి ఏర్పడుతుంది, కుంటనం జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది. ఈ టైంలో తనలో మానసిక రుగ్మతలు విపరీతంగా పెరిగిపోతాయండి. ఈ టైంలో ఆ వ్యాకులతను అధిగమించడానికి కొన్ని అసహజమైన పద్ధతులను ఉపయోగిస్తారు. అంటే తను వేరే వాళ్ళపై నెట్టడం కానీ, నేను చేశాను అదే జరగలేదు అని చెప్పడం కానీ, నేను కరెక్టే చేశాను పేపరే కొంచెం టఫ్గా వచ్చింది అని చెప్పడం కానీ, సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్పి తన ప్రెజర్ని తగ్గించుకుంటారండి. సో ఆ పద్ధతులనే రక్షక తంత్రాలు. సో ఈ రక్షక తంత్రాలను మొదటగా ఉపయోగించింది ఎవరు? సో ఎన్ని రకాలుగా ఈ రక్షక తంత్రాలు ఉంటాయి? 13 రకాలండి. ఈ 13 రకాలేంటి? తగిన ఎగ్జాంపుల్స్తో క్లియర్గా కంప్లీట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. అండ్ దాంతోపాటు దీనికి రక్షక తంత్రాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కూడా చూద్దామండి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, దీంతో నాలెడ్జ్ షేర్ అవుతుందండి. అండ్ మీకు ఇంకా నేను చేసే ముందు వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.